హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. ఆలోచించి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ జాబ్ నోటిఫికేషన్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. అది కూడా మన వైజాగ్ మరియు హైదరాబాద్ లొకేషన్లో అందరూ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్డ్ ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. మొత్తంగా 3 కంపెనీల్లోనైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. సో ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోయే ముందు ఇలాంటి మంచి కంటెంట్ అందిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ మాత్రం ఒక లైక్, ఒక మంచి కమెంట్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ప్రోత్సాహాన్ని ఇలాంటి ఛానల్ని కాపాడడంలోనైతే ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా చాలామంది విద్యార్థులు మరియు నిరుద్యోగులు ఉద్యోగాలు అయితే పొందుతున్నారనమాట. దానికి ప్రూఫ్గా కమ్యూనిటీ ట్యాబ్లో ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కమెంట్లు అయితే చేస్తున్నారు, మేము కూడా పోస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వాకిన్ ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 30th January 2023 ట్యూస్డే, అంటే ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి 10 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సన్ రైజ్ ఇంటర్నేషనల్ ఫార్మా ల్యాబ్స్, ప్లాట్ నెంబర్ 10 లేన్ 500 సెక్టర్ 2 ఫేజ్ 2 ఐడిఏ చర్లపల్లి హైదరాబాద్ దగ్గర అయితే జరుగుతున్నాయి అనమాట. సో మెయింటెనెన్స్లో వచ్చేసరికి టెక్నీషియన్ మేల్ క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారు. ఐటీఐ, డిప్లొమా, ఎలక్ట్రీషియన్ 3 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి కంప్రెషన్, కోటింగ్, ఎగ్జిక్యూటివ్, ఓఎస్డీలో వచ్చేసరికి ఎంఎస్సి, బీఫార్మసీ, ఎంఫార్మసీ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. క్యూసీలో వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఇన్ వెట్ అనాలిసిస్లో అయితే ఉండాలి. బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ప్రొడక్షన్లోనే కోటింగ్ ఆపరేటర్ అయితే కావాలంటున్నారు, మేల్ క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారనమాట. సో మీరు 10th క్లాస్ అయినా పర్లేదు, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ ఏదైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే వాక్ ఇన్ ఇంటర్వ్యూ విత్ అప్డేటెడ్ రెజ్యూమే, లాస్ట్ 3 month పే స్లిప్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, 10th class సర్టిఫికేట్స్తో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకొని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో 30th January 2024 ట్యూస్డే సన్ రైజ్ ఫార్మా ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే చేరుకోండి. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి హైగ్రోలో వచ్చేసరికి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, లీడింగ్ బల్క్ డ్రగ్ అండ్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫైడ్ US FDA అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ద క్యాండిడేట్స్. అండ్ ప్రొడక్షన్లో వచ్చేసరికి కెమిస్ట్ అండ్ సీనియర్ కెమిస్ట్ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. బీఎస్సీ, ఎంఎస్సీ వైజాగ్లో అయితే ఉంటుందన్నమాట. హైగ్రో ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 3, పరవాడ, విశాఖపట్నం, జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 27th January 2024 సాటర్డే అయితే జరుగుతున్నాయి అనమాట, అంటే రేపే జరుగుతున్నాయి. సో వీలైనంత త్వరగా ఈ జాబ్ నోటిఫికేషన్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక్కో షేరు చాలామంది విద్యార్థులకు ఒక ఉపాధి కల్పించడంలో అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ లాస్ట్ 3 month పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ మరియు ఇంక్రిమెంట్ రేట్లో ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి హానర్ ల్యాబ్స్ లిమిటెడ్లో వచ్చేసరికి హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అయితే సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 27వ తారీఖు, 28, 29, 30 వరుసగా 4 రోజులు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో ఆ టైంలో నీట్గా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి. సో ఈహెచ్ఎస్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీలో ఫ్రెషర్స్ కోసం అయితే ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ డిప్లొమా అయితే కావాలంటున్నారు. చాలామంది మన ఛానల్ కింద సేఫ్టీ జాబ్స్ చెప్పమంటున్నారు అనమాట. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో వేరేస్లో వచ్చేసరికి ఫ్రెషర్స్కి అయితే కావాలంటున్నారు. బీకామ్, ఎంకామ్ చదువుకున్న వాళ్ళకి బేసిక్ క్వాలిఫికేషన్ విత్ ఇంట్రెస్ట్ టు వర్క్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ, జస్ట్ ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేయాల్సినంత ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్రొడక్షన్లో వచ్చేసరికి బీఎస్సీ, డిప్లొమా, కెమికల్, ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉండాలన్నమాట. సో బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఇంట్రెస్ట్ టు వర్క్ ఇన్ ఫార్మా సెంటర్లోనైతే ఉండాల్సి ఉంటుందన్నమాట. క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ ఎగ్జిడెన్స్లో వచ్చేసరికి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీలో వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో వెన్యూ వచ్చేసరికి హానర్ ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 5,
హత్నూర్ మండల్ సంగారెడ్డి అనమాట. సో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒక నీట్గా క్లియర్గా చూసుకోండి వెన్యూ. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయినట్లయితే మీ అప్డేటెడ్ రెజ్యూమే ఇక్కడ ఇచ్చిన honor5.hr@honorlabs.comకి అయితే రెజ్యూమే అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తంగా 3 కంపెనీల్లో, అది కూడా వైజాగ్, హైదరాబాద్లోనైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అదేవిధంగా చాలామంది ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కడ తీసుకుంటున్నారని అడుగుతున్నారన్నమాట. వాళ్ళు డైరెక్ట్గా కంపెనీ వల్ల మనకు షేర్ చేస్తారనమాట. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ మీకు ఎక్కడ దొరకవు మన ఛానల్లో తప్ప. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. జై హింద్.